మీ లెక్కల ప్రకారం గెస్సేమనే తోటలో మరణమగునంత వేదన పడుతూ తొలగించి గిన్నె అని అడుగుతున్నారు. దాన్ని చూసి రేపు జరగబోయే కార్యక్రమాన్ని ముందే గుర్తెరిగిన వాడే ఏడుస్తూ భయపడుతూ బాధపడుతూ శ్రమను తొలగించమని అడుగుతున్నారు యేసుక్రీస్తు. అలా అవ్వకూడదు. మంచిగా మనం ప్రార్థన చెయ్యాలి. మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే మనకు నిత్య జీవాన్ని ఇచ్చేదై ఉండాలి. మనం తెలుసో తెలియకో పొరపాటు చేస్తే క్షమాపణ పొందేదై ఉండాలి. మన ఎదుటివారి కొరకు ప్రార్థిస్తే దేవుడు వినేలా ఉండాలి. అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి మనం. అదవుతుందన్నమాట. మంచిది. ఈ పూట కూడా కొన్ని మాటలు నేర్చుకుందాము. ఇప్పుడు మొదటి రోజు చెప్పాను నేను మీకు కదా, మా ఏరియాలో అయితే ఇప్పుడు ఏమి నడుస్తుంది అంటే లెంట్ డేస్ నడుస్తున్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపవాసాన్ని చేసి చివరి దినాన మరణించారు. వాస్తవంగా బైబిల్ ప్రకారం అయితే అది కాదు. బైబిల్ ప్రకారం అయితే యేసుక్రీస్తు వారు పరిచర్య చేయడానికి ముందు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం అయిన తర్వాత సువార్తను ప్రకటించారు. ఉపవాసం అయిన తర్వాతే అరణ్యానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో వెళ్ళడం, అపవాది చేత శోధించబడడం, అదై తిరిగి రాగానే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందనని సువార్త ప్రకటించడం ప్రారంభించారు. మన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కొంచెం దీన్ని కొంచెం కలిపేసి రెండింటిని ఒక చోటకు తెచ్చేసి 40 దినాలు శ్రమ దినాలు అనే పేరుతో, చాలా పేర్లతో పిలుస్తారు దీన్ని. శ్రమల కాలం అంటారు, ధ్యాన కాలం అంటారు, ఉపవాస దినాలు అంటారు. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. సరే, వాళ్ళు ఏ పేరుతో పిలిచినా ఎన్ని మిక్స్ చేసినా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఏవో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి కదా. ఈరోజు యేసుక్రీస్తు వారి జీవితంలో నుండి ఆయన ప్రార్థన చేస్తే ఎలా నెరవేరింది, ఎలాంటి వారు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి చేరుతుంది, ఎలాంటి వారి కొరకు చేస్తే అది నెరవేరుతుంది అనే విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించి తనకి ఇవ్వబడిన కాలంలో తనకు అప్పగించబడిన పనిని దేవుడు మెచ్చేలా సంపూర్తి చేశారు. ఎవరు మెచ్చాలి? ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొన్ని సందర్భాలు మనకు నచ్చుతుంది ముగింపు, కానీ దేవునికి నచ్చదు. ముగింపు మనకు నచ్చుద్ది కానీ చాలా మందికి అది దేవునికి నచ్చాలి. అది దైవ సంబంధమైన పని అయితే మరి ముఖ్యంగా నచ్చాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మీకు. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలు, అంటే మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఎక్కువ శాతం పని చేయడానికి వాళ్ళే వస్తారు నా దగ్గరికి. అంటే ఎక్కువ నేను బయటికి వెళ్ళిపోతాను, ఉన్న పేషెంట్ని కదా, మాకు చాలా తక్కువే ఉంటాయి. నేను చాలా జాగ్రత్తగానే చేస్తాను. ఎంగిలి చాలా తక్కువ ఉంటాయి. అయినా సరే మా అక్క వాళ్ళ ఒక పాప ఉంది, ఆవిడ వస్తుంది పని చేయడానికి. పని బాగా చేస్తుంది. ఎగ్జాంపుల్, అంట్లు కడుగుద్ది, చాలా నీట్గా కడుగుద్ది, నీట్గా చేస్తుంది. కానీ అంట్లు కడిగిన చోటును మాత్రం శుభ్రం కడగదు. నాకు నచ్చదు. అన్ని అంట్లు కడుగుద్ది, ఇల్లంతా కడుగుద్ది, ఇంట్లో ఉన్న గాజు సామానం, ప్లాస్టిక్ సామానం అన్నీ కడుగుద్ది, స్కూల్ అంతా క్లీన్ చేస్తుంది. లాస్ట్కి వచ్చి ఏం చేస్తుంది అంటే ఎంగిలంట్లు కడిగిన చోట ఏదో ఒక ప్లేస్లో పెట్టుకుని కడుక్కుంటాం కదా మనం, ఆ ప్లేస్ దగ్గర ఉన్నది మాత్రం ఏదో ఇలా చకచక లాగేస్తారు. ఆ మెతుకులుగా ఎక్కడైనా కనిపించినట్టు ఉంటే కడిగిన దాని అంత విలువ పోయినట్టుంటుంది నా హృదయంలో. వాస్తవంగా మాట నేను చెప్పాను అనుకో, ఈవిడికి వచ్చి కడిగి పెట్టేది కాకుండా మళ్ళీ ఇలా అంటే అనుకుంటారు కదా. అయినా అంటాను నేను, నువ్వు ఇంత చేసావమ్మా, ఆ కొంచెంలో నన్ను సంతృప్తి పరచలేకపోయావు అంటాను నేను. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు సంతోషపడతాను? ఆ కొంచెం కూడా నీట్గా చేస్తే, అద్దంలా చేస్తే నాకు ఇష్టం. అసలు ఎప్పుడైనా పని ముగింపు అంటేనే అలా ఉండాలి. మనం జనరల్గా చాలా మందిలో ఉండే లక్షణం ఇది. చాలా వరకు చేసేస్తాం, చివరికి వచ్చేటప్పటికి బద్ధకం వచ్చేస్తుంది, ఆపేస్తాం. కానీ దేవుడు చూసేది ముగింపే. నీ ప్రారంభమైనకు అక్కర్లేదు. ప్రారంభంలో నువ్వు ఎలా ఉన్నా పనిలో పడిన తర్వాత చేస్తావు, కానీ ముగింపు బాగుండాలి. అందుకే యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం చూస్తే ముగింపు చాలా బాగుంది. అర్థమైందా మీకు? ముగింపు చాలా బాగుంది. ఆయన జీవితంలో ఆయన చేసింది ఏంటి? ఈరోజు ఆయన సహోదరులుగా, క్రీస్తును ధరించిన క్రైస్తవులుగా మనం ఎలా ముగించుకోవాలి మన జీవితాన్ని అని ఆలోచించినప్పుడు ఆయన జీవితం చాలా విషయాలు నేర్పింది. కానీ కొన్ని మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు సువార్తను ప్రకటించి ముగించిన తర్వాత ఆయనను బంధించి పిలాతు ముందు నిలవబెట్టి ఆయనకు సిలువ శిక్ష వేయించాలి. ఇది ప్రజల తపన. ఆ టైంలో చివరిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే శిష్యులను పిలిచి, పస్కా పండుగ వస్తుంది కదా, పస్కా పండుగను 7 రోజులు చేస్తారు యూదుల చట్టం. దాని కొరకు ఒక ఇల్లు సిద్ధపరచమని శిష్యులకి చెప్పారు. వారు వెళ్ళి సిద్ధపరిచారు. విందు ఆరగించడానికి వెళ్ళారు. విందు పూర్తయిన వెంటనే యేసుక్రీస్తు వారు లేచి నడుముకు ఒక టవల్ కట్టుకుని శిష్యుల అందరి పాదాలు కడిగారు. వాస్తవంగా చెప్పాలి అంటే పరలోకమును విడిచి వచ్చిన వారు యేసుక్రీస్తు ఈ లోకానికి. మహాలోక వైభవాన్ని వదులుకుని పాపభూయిష్టమైన ఈ లోకానికి వచ్చిన ఆయన పాపభూయిష్టమైన ఈ లోకంలో కూడా పవిత్రంగా బ్రతికారు ఆయన.
అదే మనమైతే కారణాలు చాలా చెప్తాం. ఏమనంటే వీళ్ళు మనుషులం కదండి, మనం ఎక్కడ బ్రతుకుతాము, నా చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు కదా, నేను ఎక్కడ బ్రతుకుతాను అని కారణాలు చెప్తాం. కానీ భక్తులు ఎవరు చెప్పలేదు, యేసుక్రీస్తు వారు కూడా అలా చెప్పలేదు. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నోవహు గారి కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు? బలత్కారముతో నిండిపోయి చెడిపోయి ఉన్నారు. కానీ లోకమంతా ప్రజలు చెడిపోయిన నోవహు గారి కుటుంబం ఎలా ఉంది? బాగుంది. లోతు గారి కాలంలో సొదొమ గొమొర్రా ఆద్మ సెబోయిములు ఉన్నాయా? ఆ పట్టణ ప్రజలు ఎలా ఉన్నారు? భయంకరమైన వ్యభిచారులు. మరి ఆ పట్టణంలోనే కన్యకలుగా ఉన్న 2 కుమార్తెలతో లోతు గారు బాగున్నారా లేదా? ఈ రోజు దేవుడు మనకు చెప్పే మాట ఏంటో తెలుసా? ఇటు పక్క ఆవిడ వ్యభిచారండి, అటు పక్క ఆవిడ దొంగండి, ఇటు పక్క ఆయన నరహంతకుడండి, ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను బ్రతుకుతున్నానండి, నా వల్ల కావట్లేదండి మంచిగా బ్రతకడానికి అనడానికి లేదు. లోకమే చెడిపోతే లోకమంతటిలో ఆ ఒక్క కుటుంబం నీతిగా బ్రతకగలిగినప్పుడు నువ్వెందుకు బ్రతకలేవు? నువ్వు బ్రతుకుదాం అనుకోవట్లా, వాళ్ళని చూసి చెడిపోదాం అనుకుంటున్నావు కాబట్టి అవి నీ కారణాలుగా కనిపిస్తున్నాయి. అర్థమవుతుందా? అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములకు వచ్చిన తర్వాత అపవిత్రత తన కంటకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఆయన వచ్చిన పని నెరవేరాలి, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. తండ్రికి ఇష్టం ఏంటి? నిన్న చెప్పారు, ఉదయం చెప్పారు, నలుగుగొట్టబడుట యెహోవాకు ఇష్టము. ఆయన అప్పగించబడాలి. చివరిగా అపవిత్రమైన, ఒక రకంగా చెప్పాలి అంటే అందులో అపవిత్రంగా ఉన్న వ్యక్తి కూడా ఉన్నాడు, ఇస్కరియోతు యూదా గారు. అతని పాదాలు కూడా కడిగారు ఆయన. ఎందుకంటే అప్పుడైనా అతని మనసులో మార్పు వస్తుందేమో అని ఆఖరి క్షణం వరకు అవకాశం ఇచ్చారు. అయిపోయింది. ఇది అయిపోయిన వెంటనే ఇస్కరియోతు యూదా గారు బయటకు వెళ్ళిపోవడం జరుగుద్ది. ముక్కు ముంచుకుని భోజనం తీసుకుని రాత్రి చీకటిలో యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ నుండి గెస్సెమనే తోటకు వెళ్ళారు ప్రార్థన చేసుకోవడానికి. ఎక్కడికి? అనే తోటకు వెళ్ళారు. వెళ్తున్నప్పుడు వెనక మిగిలిన శిష్యులందరూ తీసుకుని వెళ్ళారు. కొంత దూరం వెళ్ళాక మిగిలిన వాళ్ళు వదిలిపెట్టి ఒక ముగ్గురిని మాత్రం తన దగ్గర పెట్టుకుని ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. ఆ ముగ్గురిని అక్కడ వదిలిపెట్టి ఆయన ఒక్కరే లోపలికి వెళ్ళారు. ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరు ప్రార్థన చేసుకుంటుంది? ఆయనే ప్రార్థన చేసుకుంటున్నారంటే మనకు కూడా ప్రార్థన చాలా, అంతేనా, అవసరం. మనం ప్రార్థన విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటాం. ప్రార్థన అంటే మోకరించే చేయమని నేను చెప్పను, కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఎక్కడ కూర్చున్నా ఎక్కడ నుంచున్నా ప్రార్థించవచ్చు. నా మాట అర్థమైందా? వీలు కుదిరితే ఏకాంతంగా కూడా చేసుకోండి, ఎంతసేపు అయినా, నో ప్రాబ్లం. కానీ ప్రార్థన అక్కర్లేదు, వాక్యం చాలు అనుకుంటే కుదరదు. ఆయనకే అవసరమైంది ప్రార్థన. ఎవరికి? కాబట్టి మనకు కూడా చాలా అవసరం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? మత్తయి సువార్త 26వ అధ్యాయము 38-39 వచనాలు. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి ఇలా ప్రార్థన చేస్తున్నారు. ఏమని? నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఎందుకు యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రార్థనలోని ప్రాముఖ్యమైన మాట ఏంటి? మరణమగునంతగా ఆయన దుఃఖంలో మునుగున్నారట. అంటే అసలు ఆ దుఃఖాన్ని చూస్తే ఇప్పుడే చనిపోతారా అన్నంతగా ఉందట. నా మాట అర్థమవుతుందా మీకు? ఆయన దుఃఖపడుతున్న, మనం కూడా చిన్నపిల్లలు కొంతమంది గుక్కపట్టి ఏడుస్తారు. గుక్క తిప్పుకున్నప్పుడు మనకు భయం వేస్తుంది, ఊపిరి ఆగిపోద్దా అని కదా. యేసుక్రీస్తు వారు కూడా అంత భయంకరంగా ఏడుస్తున్నారట, చాలా ఏడుస్తున్నారట. ఎంత ఏడుస్తున్నారంటే ఇక నా ప్రాణం పోయేలా ఉంది అనేంతగా, మరణమగునంతగా బాధపడుతున్నారు. ఆయన ఏడుస్తున్నారు. ఏడుస్తూ అడుగుతున్న మాట ఏంటంటే, తండ్రి, నీ చిత్తమైతే, సాధ్యమైతే ఈ గిన్నె తీసేస్తావా నా దగ్గర నుంచి? ఆ గిన్నెని చూస్తే నాకు భయం వేస్తుంది, ఆ గిన్నెని చూస్తే నాకు ఇప్పుడే చనిపోతాను అనిపిస్తుంది, దయచేసి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అన్నది. ఇంతకీ ఏంటా గిన్నె చెప్పాలి అందరూ. ఏంటా గిన్నె? సిలువ మరణం. దాన్ని ఏమంటాం? మన భాషలో ఏమనొచ్చు? సిలువ మరణంలో ఆయన పొందింది ఏంటి? శ్రమలు కదా. గిన్నె అంటే ఏంటి? ఇప్పుడు ఏంటా గిన్నె? శ్రమ, బాధ, వేదన, దుఃఖం. యేసుక్రీస్తు వారు ఏమడుగుతున్నారంటే, తండ్రి, నేను చాలా ఇష్టపడి వచ్చానులే, కానీ పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉండేలా ఉంది, నన్ను బాగా కొట్టేలా ఉన్నారు, సిలువ మరణం అంటున్నారు, ఒకవేళ అదే జరిగితే నా పరిస్థితి నేను తట్టుకోలేను. నేను ఎవరిని? సుకుమారిని. ఆయన ఎవరు? సుకుమారుడు కదా. నేను తట్టుకోలేను, కాబట్టి దయచేసి ఏమాత్రం అవకాశం ఉన్నా ఏం చేస్తావు? ఇది తప్పించేయి. ఏది చెప్పాలి? ఏది? శ్రమ తప్పించడం అంటే అర్థం ఏంటి? అక్కడ మరణాన్ని తప్పించమని కదా, అదేనా? శ్రమ తప్పించడం అర్థం ఏంటి? మరణాన్ని తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు.
నిజంగా ఎంత దేవుని కుమారుడైనా శ్రమ చూసేటప్పుడు ఆయనకు కూడా బాధ వేసింది కదా, వేసిందా? మనకి మనమే పట్టండి, ఆయనకే ఉంటే శ్రమలు వస్తే ఏడవడం మన తప్ప, శ్రమలు వస్తే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన శ్రమలు తీసేయమని ప్రార్థన చేయమని అడగడం తప్ప, ఆయనకే శ్రమలు వస్తే తీసేయమన్నారుగా. యేసుక్రీస్తు వారికే శ్రమ వస్తే తీసేయి అని అడుగుతున్నారు. ఆ ధైర్యంతోనే ఇవాళ అందరూ అడుగుతున్నారు. అదేగా అడిగేది. మనం ప్రార్థన చేస్తే ఏమంటాం? ప్రభువా ప్రభువా, ఇదిగో నా ముందు ఈ శ్రమ ఉంది, దయచేసి దీన్ని తీసేయి. మన వల్ల కావట్లేదని 2-3 రోజులు ప్రార్థన చేసుకున్న తర్వాత అయ్యగారి దగ్గర పరిగెడతాం. ఇప్పుడు అయ్యగారు ఏం చేయాలి? ఏమని చెయ్యాలి? శ్రమలు రానిమని చెయ్యాలా, శ్రమలు తీసేయమని చెయ్యాలా? తీసేయమని చేయాలి. అందుకే అసలు పాస్టర్లు ఉన్నది. అర్థమైంది? పాస్టర్లు ఉన్నది ఎందుకు? మనకు వచ్చే శ్రమలను గురించి మన తరపున దేవునికి ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు ఎందుకు ఈరోజు సమాజంలో విశ్వాసులు ఇలా ఉన్నారు అని అంటే, ఆనాడు యేసుక్రీస్తు వారు కూడా అలాగే చేశారు కాబట్టి. శ్రమను చూసి ఆయన ఏం చేశాడు? భయపడుతున్నాడండి. శ్రమను చూసి ఏం చేస్తున్నాడు? చెప్పాలి గట్టిగా, భయపడుతున్నాడు. అర్థమైందా నా మాట మీకు? శ్రమను చూసి భయపడుతున్నాడు అంటే శ్రమలు ఎవరికైనా కష్టమే. కానీ ఒక మాట ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో యోబు గారు గొప్పవారా, యేసుక్రీస్తు వారు గొప్పవారా? మళ్ళీ చెప్పండి. బైబిల్ గ్రంథంలో లాజర్ గారు గొప్పవారా? లాజర్ అంటే కురుపులతో నిండిన ధనవంతుడితో పాటు చనిపోయారు కదా, ఆ లాజర్ గారు గొప్పవారా, యేసుక్రీస్తు వారు గొప్పవారా? మళ్ళీ చెప్పండి కదా. మరి యోబు గారికి శ్రమలు వస్తే తీయమని అడగలేదే. తక్కువ వాడు అనుకునే యోబు గారు అడగనప్పుడు ఎక్కువ వాడు అనుకునే యేసుక్రీస్తు వారు అడిగితే ఏమైనా బాగుందా? మీరే చెప్పాలి, ఏమైనా బాగుంటుందా? జనరల్గా ఏం జరగాలి? చిన్నపిల్లోడికి అక్షరాలు సరిగా రావు, ఆడు తూ అంటే తారాకపోవచ్చు, తప్పులు చెప్పొచ్చు. కానీ డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా తప్పులు చదువుతారా? అప్పుడు ఏమంటాం? నీకంటే వాడే బెటర్, ఎల్కేజీ చదివిన బాగా చదువుతున్నాడు అంటాం. ఒక మనిషిగా భూమి మీద పుట్టిన యోబు గారికే శ్రమలు వస్తే తీయమని అడగలేదు కదా, శ్రమలిచ్చిన దేవుణ్ణి దూషించలేదు కదా. మరి ఆయన కంటే యేసుక్రీస్తు ఎలా గొప్పవారు అవుతారు శ్రమను చూసి తీసేమని అడిగి ఆయన? నా ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. లాజర్ గారు ఉన్నారు, ఎంత బాధ అనుభవించారండి ఆయన. యోబు గారికి చిల్ల పెంకులన్నా ఉన్నాయి గోక్కోవడానికి. యోబు గారు కురుపుల్ని చిల్ల పెంకులతో గోక్కున్నారు. ఆయన గోళ్ళు పెట్టుకుంటే ఇది అయిపోతుందని చిల్ల పెంకుతో గోక్కున్నారు. కానీ లాజర్ గారికి అది కూడా లేదు. ఆయన కురుపులకి ఉపశమనం ఎలా కలిగిందో తెలుసా? కుక్కలు వచ్చి నాకుతుంటే హాయిగా ఫీల్ అయ్యాడు ఆయన. ఎందుకంటే దురద పుట్టేటప్పుడు గోక్కోవాలి, ఏదో ఒక స్పర్శ తగలాలి దానికి. మరి అంత శ్రమ అనుభవిస్తూ లాజర్ గారు, ఎందుకయ్యా నన్ను ఇంకా ఉంచావు, ఈ బాధ నేను ఎక్కడ పడను, మనుషులంతా నన్ను ద్వేషిస్తుంటే, కుక్కలు నాతో స్నేహం చేస్తుంటే నన్ను చూసి నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, అయితే నన్ను తీసే, లేతే రోగాన్ని తీసే అడగొచ్చుగా. అడిగారా? మరి అంత పరిస్థితుల్లో కూడా అడగని లాజర్ గారు ఎలా తక్కువయ్యారు? ఈ పనే చేయడానికి పుట్టిన యేసుక్రీస్తు వారు ఎలా గొప్పవారయ్యారు? యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చేటప్పుడు శ్రమలు ఉంటాయని తెలుసా? ఎందుకు వచ్చారు ఆయన లోకానికి? పాప పరిహారార్థ బలిగా తానే బలైపోవడానికి వచ్చారు. ఈ విషయం ఆయనకి తెలిసే వచ్చారా, తెలియక వచ్చారా? అందరు చెప్పాలి. వచ్చాక శ్రమలుంటాయని తెలిసింది మనుషులుగా పుట్టిన వారికి, అంటే యోబు గారికి కానీ లాజర్ గారికి కానీ. వారి జీవితంలో దేవుడు అనుమతిస్తే వచ్చే శ్రమలు, అవి వచ్చే వరకు తెలియదు, అవి ఉంటాయని వాళ్లకు. కానీ చనిపోవడానికే వచ్చారు యేసుక్రీస్తు వారి లోకానికి. చనిపోవడానికి వచ్చిన ఆయనేమో తీసేయమని అడుగుతున్నాడా? అవి ఉంటాయని తెలియదని వచ్చిన వారేమో అనుభవిస్తున్నారా? అనుభవించిన వారేమో తక్కువ, తీసేయమన్న వారేమో ఎక్కువ. మీ జడ్జిమెంట్ మీకు రైట్ అనిపిస్తుందా? పొద్దున పరమానందం పాఠం వింటే పక్షపాతం లేకుండా సమాధానం చెప్పండి. ఏమి నేర్చుకున్నాం పొద్దున? మీకు నిజంగా దైవ జ్ఞానం ఉంటే మీలో ఏముండకూడదు? పక్షపాతం లేని వారు. ఇప్పుడు చెప్పండి, యోబు గారు గొప్పవారా, యేసుక్రీస్తు వారు గొప్పవారా? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఏంటి కొంతమంది చెప్పట్లేదు? ఇరుకులో పడ్డారు కదా. నాకు తెలిసి మీరు పడతారని. పడాలి కూడా, ఇప్పటికే పడాలి, పడలేదు మనం. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు గెస్సెమనే తోటలో చేసిన ప్రార్థన విన్న క్రైస్తవ ప్రపంచం 99.9% యేసుక్రీస్తు వారు తొలగించమన్న గిన్నె శ్రమలే అని నొక్కి వక్కాణిస్తున్నారు. ఎందుకు అంటే ఆయన కూడా మనిషి కదండి, ఆయనకు కూడా దేహంతో ఉన్నారు కదండి, ఆయనకు కూడా శ్రమలుంటే భయం ఉంటుంది కదా. రైట్, నేను కాదన్ను. కానీ యోబు గారు మనిషే కదండి, యోబు గారికి బాధే ఉంది కదండి. మరి ఆయన ఎందుకు అడగలేదు? అడగని ఆయన ఎందుకు తగ్గారు? అడిగిన ఈయన ఎందుకు పెరిగారు? మీ దృష్టిలో మిస్ అయ్యాం కదా ఎక్కడో. మన లెక్కలు తప్పాయి కదా, తప్పాయి. ఈరోజు కరెక్ట్ చేసుకుందాం. ఒక మాట, ఒక్క వచనాన్ని మీకు బైబిల్లో చూపిస్తాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. జ్ఞాని అయిన సొలొమోను గారు సెలవిస్తున్న మాట, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, శ్రమ దినమున నీవు కృంగితే నువ్వెవరివి? చేతగానోడివి అని ఎవరికి చెప్తున్న మాట ఇది? యేసుక్రీస్తుకా? మానవులందరికా? మనిషిగా
మనిషిగా పుట్టిన మనమే శ్రమ వస్తే కృంగిపోతే చేతగాని వాళ్ళమైతే, దేవుని కుమారుడిగా ఆ పని చేయడానికి వచ్చిన కృంగిపోతే ఆయన చేతనైనవాడు అవుతాడా? ఆయన చేతగానుడే. చేతగానుడిని పట్టుకొని ఏమంటారు మీరంతా? గొప్పోడు అంటున్నారు. మరి బైబిల్ చెప్పిన వచ్చినవే అది. మీ లెక్కల ప్రకారం గెస్సేమనే తోటలో మరణమగునంత వేదన పడుతూ తొలగించి గిన్నె అని అడుగుతున్నారు. దాన్ని చూసి రేపు జరగబోయే కార్యక్రమాన్ని ముందే గుర్తెరిగిన వాడే ఏడుస్తూ భయపడుతూ బాధపడుతూ శ్రమను తొలగించమని అడుగుతున్నారు యేసుక్రీస్తు అనుకుంటున్నాం. ఒకవేళ అదే నిజమైతే మన అభిప్రాయమే నిజమైతే, ఇప్పుడు శ్రమను చూసి యేసుక్రీస్తు వారు ఏమైపోతున్నారు? కృంగిపోతున్నాడు. అంటే ఎవరిప్పుడైనా చేతకానుడు. శ్రమను చూసి కృంగిపోయే చేతకాని వాడు నిన్ను నన్ను ఏం రక్షిస్తాడండి? రక్షిస్తాడా? కష్టంగా ఉంది కదా మీకు వినడం ఈ మాట. కానీ మరి ఇప్పటివరకు దాన్నే ఒప్పుకుని బ్రతికాం. ఆయన చేతకాని వాడు కాదు, చేత అయినవాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరణమగునంత వేదన పొందుతూ తొలగించమంటున్న గిన్నె యాజ్ ఫర్ బైబిల్ ప్రకారం అయితే శ్రమ కాదు. మీకు అర్థం కావాల్సింది. ఒకవేళ శ్రమ అయితే ఆయన చేతకాని వాడే. కానీ చేతకాని వాడని ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకుంటే మీరు క్రైస్తవులు ఏంటండి? ఆయన చేతనైన వాడు. అయితే ఏం జరుగుండాలి మరి? అంత బాధపడుతూ తొలగించమంటున్న గిన్నె మన క్యాలిక్యులేషన్ ప్రకారం శ్రమలు కాకూడదు, ఇంకేదో అయి ఉండాలి. ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే, కొంచెం మన బైబిల్ పరిశీలన చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించబడిపోయారు అన్నారు. ఆయన నీ ఇష్టం నా ఇష్టం కాదని చెప్పేశారు. ఎట్టకేలకు ఇస్కరియోతు యూదా గారు వచ్చారు, ముద్దు పెట్టారు, అప్పగించేశారు, పట్టుకున్నారు, బంధించారు. పిలాతు గారు అంటే ఆన్సర్ తర్వాత చెప్తా, మధ్యలో కొంచెం చెప్తా. మీరంతా యాంగ్జైటీగా ఉన్నారు, నాకు అది భలే నచ్చుతుంది. కొంచెం అలా ఉన్నట్టు కాసి పట్టుకున్నారు, పిలాతు గారి దగ్గర తీసుకెళ్లారు. పిలాతు గారి దగ్గరికి వెళ్ళాక ఇతడు గలిలయ వాడండి, ఇలా అలా చేశాడని చెప్తూ ఉంటే, ఇతను గలిలయ వాడా అయితే ఒకసారి హేరోదు దగ్గర పంపించండి అన్నారు. అక్కడికి వెళ్తే హేరోదుకు కూడా ఏమీ లోపం కనిపించలేదు యేసుక్రీస్తు వారిలో. అరే నాకేం కనిపించట్లేదు, మళ్ళీ మీరు పిలాతు గారి దగ్గర తీసుకెళ్ళండి అన్నారు. మళ్ళీ పిలాతు దగ్గర తీసుకొచ్చారు. అక్కడికి తిప్పడం అంటే తిప్పుతున్నారు. ఎందుకు తిప్పుతున్నారు అంటే వాళ్ళకి చంపే అధికారం లేదు కాబట్టి, లేకపోతే చెప్పేస్తారు. అందుకే పిలాతు గారి దగ్గర వాళ్ళు అంటారు, నాకు ఏ దోషం కనిపించట్లేదు, దీన్ని విడిచిపెడతానంటే వద్దు, వదలొద్దు, సంహరించండి, అయితే మీరే చూసుకోండి అన్నారు. మాకు శిలువ శిక్ష, మరణ శిక్ష విధించే పరిస్థితులు మాకు లేవు, అందుకు నీ చుట్టూ తిరుగుతున్నాం. లేకపోతే మా చేతుల్లో ఉంటేరా నీ వరకు ఎందుకు వచ్చేవాడు? పట్టుకున్న చోట చంపేసేవాడు. అంత కసి ఉందండి ఆయన మీద. ఈ రోజు మనం ఏదో చిన్న మాట అంటే ఫీల్ అయిపోతున్నాం. మరి ఆయన అనుసరిస్తున్న మనల్ని అనరేంటి? అనరా? మీరేం క్రైస్తవులు అంటే మనం పెద్ద ఫీల్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే ఆయన్నే అనగాలేంది, మనల్ంటే పెద్ద గొప్ప ఏముంది? లోపమే లేని ఆయన్నే నిందిస్తే పడ్డారు కదా. ఎన్నో లోపాలు ఉంటాయి మనలో, ఎన్నో ఉంటాయి, ఒకటనేం కాదు. ఎంత రక్షించబడినా మనలో ఏదో ఒక విషయంలో కోపపడడమో, నోరు జారడమో, లేకపోతే ఎదుటి వారిని చూసి ఒక నిమిషమైన గబుక్కున అసూయ పడడమో మనుషులుగా సహజంగా జరుగుతాయి. మళ్ళీ వెంటనే సరి చేసుకుని సెట్ అవుతాం, కడుక్కుంటూ ఉంటాం మనం. కాబట్టి మనం పెద్ద ఫీల్ అవ్వక్కర్లా మనం ఏదో అనేస్తున్నారని. లేదా క్రైస్తవులంతా ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, ఇలా తింటారు, అలా తిరుగుతారు, డబ్బు కోసమే ఈ పని చేస్తారు, అందుకే భుజాన సంచులు వేసుకుని బయలుదేరతారు, ఇలాంటివి ఎన్నో అంటారు. నో ప్రాబ్లం. వాళ్ళు అనుకున్నంత మాత్రం మనం అలా ఏమైపోం కదా. మనం చూసే దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తారు, అది మనం చూడాల్సింది. వెంటనే సంహరించని కేకలేస్తూ ఉంటే, మనుషులను సంతోషపెట్టే మనస్సు కలిగిన వాడైన పిలాతు ఏం చేశారంటే, సరే మీ అందరి కోరిక మేరకు మీకు ఇష్టమైనట్టు చేసుకోండి అని చెప్పేసి వారి చేతికి ఆయన సిలువ వేయడానికి పర్మిషన్ ఇచ్చి పంపించి, ఇప్పుడు వారు ఏం చేశారు అంటే, యేసుక్రీస్తు వారిని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి, అపహసించాలి. అప్పుడు గాని ఇన్ని రోజులుగా అతని వలన మేము అనుభవిస్తుంది మాకు తీరదు. ఏమనుభవించారు వాళ్ళు? ఆయన చెప్పాడు ఏమనంటే, నేను దేవుని కుమారుని అని చెప్పుకున్నారు, నేను ఇశ్రాయేలుకు రాజుని అని చెప్పుకున్నారు, నా తండ్రి పంపిస్తే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పారు. అదేనా చెప్పింది? ఇంకేమన్నా చెప్పకూడని ఘోరమైన విషయాలు ఏమైనా చెప్పారు? ఆయన అవే చెప్పారు. కానీ వాళ్ళ మనసుకు అది నచ్చట్లా, దాన్ని అంగీకరించే స్థితిలో వారు ఆ రోజు లేరు. ఏంటి నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, దేవుని కుమారుడు అంటున్నావంటే అసలు నువ్వు దేవుడనే చెప్పేసుకుంటున్నావు అన్నారు వాళ్ళు ఆనాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? కంప్లీట్ రివర్స్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? దేవుని కుమారుడు అంటావా, దేవుడు అనకుండా. వాళ్ళేమో దేవుని కుమారుడు అంటే అదే తప్పు, నువ్వు అది కూడా చెప్పుకోకూడదు అన్నారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు దేవుని కుమారుడే నువ్వు తగ్గించేస్తున్నావు, దేవుడు అనాలని చెప్తున్నారు. మరి ఆ రోజు ఆయన దేవుడనే చెప్పుకుంటే ఎలా ఉండేదు? కాదు కాబట్టి ఆయన చెప్పుకోలేదు కాబట్టి సరిపోయింది. కానీ అన్నీ రివర్సే. మనం అర్థమవుతుందా? అన్నీ రివర్సే. దేవుని కుమారుడని చెప్పుకున్నారని, నేను ఇశ్రాయేలుకు రాజునని చెప్పుకున్నారని. ముఖ్యంగా ఆయన చేసింది ఏంటి అంటే, పిలాతు దగ్గర నిలబడినప్పుడు పిలాతు గారు అడిగారు ఆయన్ని, ఏమని, నువ్వు యూదులకు రాజువా? అప్పుడేమన్నారు ఆయన? ఏమన్నారు? అవును, నువ్వు అన్నట్టు నేను రాజునే, నువ్వు అన్నట్టే అన్నారు. ఇక నష్టానికి అంటింది వాళ్ళకి కోపం. ఏం చేయాలి ఎలాగూ చంపమని పిలాతు అధికారం ఇచ్చాడు కాబట్టి ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? రాజుని చెప్పుకున్నాడుగా. ఏం చెప్పుకున్నాడు? రాజుని చెప్పుకున్నాడుగా. ఒక్కసారి రాజులా చక్కగా అలంకరించి సింహాసనం మీద కూర్చోబెడదాం అనుకున్నారు. అర్థమైందా మీకు? ఎవరైనా సహజంగా ఉరిశిక్ష విధించబడిన వ్యక్తికి
ఆఖరి కోరిక తీరుస్తారు అడిగితే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అడగల, నేను రాజునని చెప్పుకున్నాను కదా, మీరు కాదనుకుంటున్నారుగా, ఒక్కసారి నన్ను రాజు గెటప్లో చూడరా మీరందరూ అనేమి యేసుక్రీస్తు వారు అడగల. వీళ్ళకే పుట్టింది ఆ కోరిక, ఏమని? రాజును చెయ్యాలి అని. మిమ్మల్ని మాట్లాడుతాను. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికింది ఎన్ని మాటలు? మొదటి మాట చెప్పండి ఒకసారి. తండ్రి, మిమ్మల్ని అడగని ఇప్పుడు నేను, కొట్టేవాడికి తెలియదు కొడుతున్నారని, తెలుసా లేదా? మరి వాళ్ళకి తెలియదు అంటారేంటి? యేసుక్రీస్తు ఆయనే అంటున్నారేంటి తెలియదని? అమ్మో, బైబిల్ ఇంత కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదని పని వాళ్ళు చెప్తే బాగుండు. ఏమనండి, ఆ టైంలో ఏం చేసామో తెలియ కొట్టేసామండి అంటే ఓకే, బాగుంటుంది వినడానికి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదని కొట్టించుకుని చెప్తున్నాడు. కానీ ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటో తెలుసా? నిజంగానే వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదు. అయితే అది కొట్టడం తిట్టడం కాదు. ముందే చెప్పా, యేసుక్రీస్తు వారు తొలగించమంటున్న గిన్నె శ్రమ కాదు. ఇప్పుడు వారు తెలియక చేస్తుంది కొట్టడం, తిట్టడం, ఉమ్ములు వేయడం, గడ్డం పెరకడం కాదు. ఇక్కడ ఆన్సర్ వేరు, అక్కడ ఆన్సర్ కూడా వేరు. ఆ రెండు చెప్పేసుకుందామా? ఏంటది అంటే, యేసుక్రీస్తు వారు చెప్పింది నిజం, వీరు తెలియక చేస్తున్నారు అనేది. అదేంటి అంటే, వారు ఎప్పుడైతే ఆయన రాజుగా అలంకరించాలనుకున్నారో అపహాస్యంగా అలంకరించాలనుకున్నారు. అంటే హేళన చేసినట్టు ఉండాలి, ఆయన రాజును చేసినట్టు ఉండాలి. అర్థమవుతుందన్నమాట? హేళన చేసినట్టు ఉండాలి, రాజును చేసినట్టు ఉండాలి. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు జనరల్గా రాజు అంటే ఎలా చూస్తాం? ఒక వ్యక్తిని ఇతను రాజు అని మనం ఊరికి చెప్పగలం. బయట ఎవరైనా ఒక వ్యక్తిని చూడగానే ఈయన రాజై ఉంటాడు అంటాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కిరీటం ఉంటుంది, రాజవస్త్రాలు ఉంటాయి, చేతిలో రాజదండం ఉంటుంది, సింహాసనం ఉంటుంది, ఇద్దరు భటులు ఉంటారు. రాజు గనక రాజమందిరంలోనికి వస్తూ ఉంటే, సింహాసనం మీద కూర్చోడానికి వస్తూ ఉంటే అందరు చక్కగా పువ్వులు జల్లుతూ జై హో జై హో రాజా రాజా మీకు నమస్కారం వందనాలు ఏయో చెప్తారు. ఇక రాజాతి రాజా. ఈ గెటప్ చూడగానే మనకి సీన్ అర్థమైపోద్ది. ఏమని? రాజుగారు వస్తున్నాడు సింహాసనం మీదకని. అర్థమవుతా లేదా? చిన్న పిల్లవాడికైనా సరే ఒక్కసారి ఆ సీన్ చూపిస్తే లైఫ్లో ఇంకెక్కడ చూసినా, అలాంటి సీన్ ఎక్కడ చూసినా రాజు వస్తున్నాడని చెప్తుంది. ఇది వాస్తవం. సేమ్ చేశారు యేసుక్రీస్తు వారికి. ఎలా చేశారు అంటే హేళనాపూర్వకంగా చేశారు. రాజుకి కిరీటం ఉండాలి, యేసుక్రీస్తుకి కిరీటం పెట్టారు. కానీ రాజు కిరీటం కాదు, ముండ్ల కిరీటం. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? ఇప్పుడు హేళన చేస్తున్నారు ఆయన్ని. రాజుని అనుకున్నావుగా నువ్వు, నీకు కిరీటం పెడతామే అని కిరీటం పెట్టారు. ఏ కిరీటం? ముండ్ల కిరీటం. ఆ ముండ్లంటండి 20 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుందట. ఆయన ముళ్ళ కిరీటానికి వాడిన ముళ్ళు పొడవు. ఆ దేశంలో గుండేలియన్ అనే ఒక జాతి మొక్కకి ఇంత పొడవైన ముళ్ళు ఉంటాయట. తర్వాత శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే తెలిసింది. అలాంటిది 20 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల పొడవున్న ముళ్ళుతో తయారు చేసిన ఈ ముండ్ల కిరీటం 72 ముళ్ళు వాడారంట ఆయనకి కిరీటం అల్లడానికి. అల్లేటప్పుడు వాళ్ళకు కూడా గుచ్చుకొని ఉంటుందేమో నా డౌట్. అయినా పర్వాలా, మన గుచ్చుకుంటే ఒకసారి గుచ్చుకుంటుంది, కానీ ఆయన తల మీద కొన్ని గంటల పాటు పెట్టొచ్చు. అది కసి. 72 ముళ్లతో కిరీటం అల్లి తల మీద పెట్టి, రాజా నీ కిరీటం పెట్టాం అన్నారు. తర్వాత ఏముండాలి? రాజుకి రాజవస్త్రాలు. ముళ్ళ కిరీటం పెట్టేశారు ఆయనకి. నెక్స్ట్ ఏం కావాలి? నెక్స్ట్ ఏంటి? రాజవస్త్రాలు కావాలి. ఆయన తొడిగిన వస్త్రాలు తీసి వేరే వస్త్రం తొడిగారు. అది ఊదారంగు వస్త్రం తొడిగారు. ఊదారంగు వస్త్రాన్ని రాజులు, ధనికులు వాడేవారు. పాత నిబంధన, క్రొత్త నిబంధనలో మనం చూసిన. ఉదాహరణకి అహశ్వరోష్ ఊదారంగ వస్త్రాలు తొడిగేవాడు. మొర్దెకై గాని సన్మానించాలనుకున్నప్పుడు కూడా ఊదారంగ వస్త్రమే తొడిగారు. క్రొత్త నిబంధనలో ధనవంతుడు వాడింది కూడా సన్నపునార వస్త్రాలు, ఊదారంగ వస్త్రాలే. అంటే బాగా మంచి స్థితి కలిగిన వారు వాడే వస్త్రాలు యేసుక్రీస్తు వారికి తొడుగుతున్నారు. ఎందుకంటే రాజు అని చెప్పుకున్నాడుగా, ఈ ఒక్క రోజన్నా ఆ వస్త్రాలు తొడుగుదాంలే, ఆ వస్త్రాలు తొడిగారు. అలాగే రాజు చేతులు ఏముండాలి? రాజు దండం ఉండాలి. ఎవరైనా పిలవాలి అంటే ఆయన దండం చూపిస్తే, లేదా ఎవరైనా ఆయన దగ్గరికి రావాలి అంటే ఆయన చూపించిన దండాన్ని కొనం ముట్టుకుంటేనే లోపలికి రానిస్తారు, లేదా రాజు దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. ఇది మనకి ఎస్తేరు గ్రంథంలో కనిపిస్తుంది. ఎస్తేరు గారు ఆయన దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయన రాజదండం చూపిస్తే ఆ దండాన్ని ఆమె పట్టుకుంటేనే రమ్మని పిలుస్తారు లోపలికి. కాబట్టి ఖచ్చితంగా రాజు చేతులు ఏముండాలి? రాజదండం ఉండాలి. యేసుక్రీస్తు వారికి రెల్లు ఇచ్చారు. ఏమిచ్చారు అంటే వాళ్ళ దృష్టిలో రాజునే చెయ్యాలి, కానీ నిజంగా రాజులా కాదు. రాజు అని చెప్పుకున్నాడు కాబట్టి అవమానపరచాలి. అర్థమవుతుందా? ఇక తర్వాత సింహాసనం రావాలి. సింహాసనానికి వచ్చేటప్పుడు ఎలా వస్తారని చెప్పాను? చెక్క పువ్వులు చల్లుకుంటూ రాజులు ఘనంగా తీసుకొస్తారు కదండి. గుర్రం ఎక్కించుకోనో లేకపోతే మరొకటి ఎక్కించుకోనో పువ్వులు చల్లుకుంటూ జై హో జై హో అనుకుంటూ తీసుకురావాలి. యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చేటప్పుడు పువ్వులకు బదులు ఉమ్ములు వేశారు. ఉమ్ములు వేయడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో రాజును చేస్తున్నాం, అది హాస్యంగా, అపహాస్యంగా. అందుకే ఆయనకి ఏం ఊసారు? ఉమ్ములు ఊసి అక్కడే చెప్పిన మాట ఏంటో తెలుసా? యూదుల రాజా నీకు శుభము. హేళనతో. మామూలు కూడా అదే చేయాలి కదా, యూదుల రాజా నీకు శుభము అని చెప్పారు. ఇక సింహాసనానికి తీసుకొచ్చారు. ఎక్కడికి? సింహాసనం ఏదానికి అప్పుడు చెప్పండి, అర్థమైపోయి ఉండాలిగా మీకు. సిలువ. రాజుకి 2 భటులు ఉంటారు ముందు నడవడానికి. చూసారు ఎప్పుడైనా? మరి ఈయనకి కూడా ఇచ్చారు 2 భటులను తెలుసా? 2 వైపులా 2 దొంగలను వేశారు సిలువ. అంటే వాళ్ళ దృష్టిలో రాజు అని చెప్పుకున్నాడు కానీ రాజు కాదు.
కాబట్టి రాజుగా చేద్దాం. నువ్వు ఇన్నిసార్లు చెప్పావు కానీ ఒక్కనాడైనా కిరీటం పెట్టుకుని నాడైనా ఎవరికైనా కనిపించావా నువ్వు వేసు? అందుకే చూసుకో, లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను ఒకసారి అలంకరిస్తాను చూసుకోమన్నారు. ఇవన్నీ అలంకరించబడి యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతున్న మాట ఏంటంటే, నేను నిజంగా రాజునే, కానీ నా రాజ్యం ఈలోక సంబంధమైంది కాదు. ఈ సంగతి తెలియక వాళ్ళు నన్ను సిలువ వేస్తున్నారు. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అనేది కొట్టడం తిట్టడం కాదు. ఆయన నిజంగా రాజు, కానీ నిజంగా రాజు అనే సంగతి వారికి అది అక్కడ వారికి తెలియదు అని చెప్పడంలోని ఆంతర్యం అర్థమవుతుందా? మరి ఈ టైంలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు కదా, సిలువకు వెళ్ళగానే మొదటి మాటలోని ప్రార్థన ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని మరి యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు? నీతిమంతుడేనా? చెప్పాలి, నీతిమంతుడేనా? ఆయన ప్రార్థన దేవుడు వినాలా వద్దా? విన్నారా లేదా? మరి ఎప్పుడు విన్నారు? అప్పుడే విన్నారు. విన్నారని చెప్పడానికి రుజువు ఏంటి? మరి మనకి వింటే వాళ్ళని క్షమించాలి కదా. అప్పుడే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి, ఓకే యేసు నీ ప్రార్థన నాకు వినబడింది, నేను విన క్షమిస్తున్నానని చెప్పేస్తే ఓకే, మనం టిక్ పెట్టేసుకున్నాం. కానీ ఆ మాట ఎక్కడ వినబడలేదే. ఈయన నా ప్రియకుమారుడు అని పిలిచిన మాటలు అయితే చెప్పారు. మరి పేతురు గారు విన్నానని, బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు విన్నారని మనం చూస్తాం. ఆయన బాప్తిస్మ ఇచ్చి ఒడ్డుకొస్తూ ఉండగా. కానీ మరి వీరందరినీ క్షమించని యేసుక్రీస్తు అడగడం కనిపించింది, కానీ ఆ ప్రార్థన తండ్రి విని సమాధానం చెప్పినట్టు ఎక్కడ చూడలేదే మనం. అంటే వినలేదా? ఆయన కూడా మనపోటి వాడేనా? ఆయన ప్రార్థన కూడా వెళ్ళదా? చెప్పరేంటారా? మరి ఎక్కడ రాయబడలేదేంటి? వ్రాయబడకుండా అయితే ఉండదు కదా. ఎక్కడ వ్రాయబడిందో, ఏ విధానంలో రాయబడిందో మనం వెతుక్కోవాలి కదా. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. దేవుడు నీతిమంతుల ప్రార్థనలు వింటానన్నారు. ఆయన కనుదృష్టి వారి మీద ఉంచుతానన్నారు. ఆయన చెవులు వారి మీద, నీతిమంతుల మీద ప్రార్థన వైపే ఉంచుతానన్నారు. మరి యేసుక్రీస్తు వారు నీతిమంతుడై ప్రార్థిస్తున్నప్పుడు, ఆ ప్రార్థనకు తండ్రి చెవియొగ్గినప్పుడు ఆయన అడిగినది చెయ్యాలిగా. చేశారంటే చేశారండి. చేశారా? ఎవరో చెప్తున్నారు చేశారు. చేయలేదా? చేశారా? రెండోసారి ఏంటారా? చేశారు. ఎక్కడ చేశారో చెప్పనా? యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి వెళ్లిపోయిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ వచ్చారు భూమి మీదకి. ఆ రోజు పేతురు గారు ప్రసంగం చేశారు. ఆ ప్రసంగాన్ని విన్న తర్వాత వాళ్ళు అడిగిన మాట, వారి మాటలు విని తమ హృదయంలో నొచ్చుకొని, అయ్యలారా మేమేం చెయ్యాలి ఇప్పుడు? ఎందుకు అడిగారు చెప్పనా? పేతురు గారు నిలబడి ఆత్మవశుడై ప్రసంగం చేస్తున్నప్పుడు, ఇదిగో మీరు జీవాధిపతిని చంపేశారు, ఆయన ఎన్ని చెప్పినా మీరు నమ్మలేదు, ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన గురించి దావీదు గారు ఏం చెప్పారు తెలుసా? నీ పరిశుద్ధుని నువ్వు కుళ్ళు పట్టనీవని చెప్పారు. మహాభక్తులే ఆయన గురించి మాట్లాడితే, ఆయన చూడాలని కలలు కంటే వారికి దక్కని అవకాశం మీకొస్తే మీ చేతులారా మీరే ఆయన సిలువ వేసి చంపేశారు తెలుసా అని చెప్పేటప్పటికి ఆ మాటలు వాళ్ళ హృదయంలోనికి వెళ్ళిపోయినాయండి. అవునా? నిజమా? మా మోషే చెప్పిన ఈయన గురించేనా? మా దావీదు చెప్పిన ఈయన గురించేనా? మా అబ్రహాము గారు చెప్పిన ఈయన గురించేనా? అయితే మేము చాలా తప్పు చేసాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? మేము తప్పు చేసేసాంగా. మా తప్పు పోవాలి అంటే, మా పాపం పోవాలంటే మేమేం చేయాలి? మీరే చెప్పండి. మరి మేము చేసిన తప్పేంటో మీరే చెప్పారుగా. తప్పు పోవాలంటే కూడా ఏం చేయాలో మీరే చెప్పండి అంటే అప్పుడు పేతురు గారు చెప్పారు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అనగానే ఇంచుమించు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఈ 3000 మంది కూడా ఆయనకు సిలువ శిక్ష వేసిన వారిలో పాత్రదారులు. వచ్చిందా? క్షమాపణ వచ్చిందా? ఎవరి ప్రార్థనను బట్టి? అది కూడా ఎందుకు వచ్చింది? తెలియక చేశారు కాబట్టి. వాళ్ళు తెలియక చేశారా? చెప్పాలి. వారు తెలియకే చేశారు అని వాడు చెప్పుకోకర్లా, యేసుక్రీస్తు వారే చెప్పారు, వీరేమి చేయించున్నారో అన్నారు అంటే నిజంగా వాళ్ళకి తెలియదు అనే సంగతి యేసుక్రీస్తు వారు కూడా అర్థమైంది కాబట్టి అడిగారు. అడుగుతున్నాయన నీతిమంతుడు కాబట్టి తండ్రి ఆ ప్రార్థన విని నిజంగా ఆ రోజు వచ్చి ఆ ప్రసంగం విని వారు మార్పు చెందే వరకు దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. దానికి కారణం నీతిమంతుడని యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. ఇక్కడ రెండో కారణం కూడా ఉంది. వారు చేసిన తప్పు కూడా మనుష్య కుమారునికి వ్యతిరేకంగా చేశారు కాబట్టి క్షమాపణ వచ్చింది. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా జరిగితే క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా జరిగితే. ఇప్పుడు వీళ్ళు ఎవరికి వ్యతిరేకంగా చేశారు? యేసుక్రీస్తు వారికి. మనుష్య కుమారునికి వ్యతిరేకంగా చేశారు కాబట్టి క్షమాపణ దొరికింది. ఇక్కడ రెండు కారణాలు. వారు చేసిన ఘోరమైన తప్పిదానికి పాప క్షమాపణ కలగడానికి రెండు కారణాలు. ఒకటి నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన, రెండు మనుష్య కుమారునికి వ్యతిరేకంగా చేశారు కాబట్టి క్షమాపణ. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా వారికి క్షమాపణ ఉండేది కాదు. బాగుంది. ఇక్కడ క్లియర్ అయిందా? ఈ ఆన్సర్ క్లియర్ అయిందా? ఏం తెలియక చేస్తున్నారో మాట్లాడండి. ఏం తెలియక చేశారు? ఆయన నిజంగా రాజు అనే సంగతి గుర్తించక చేశారు కాబట్టి క్షమాపణ లభించింది. ఇప్పుడు మనకు విడిపోవలసింది ఏంటి అంటే, తొలగించమన్న గిన్నె ఏంటి? తొలగించమన్న గిన్నె ఏంటి? శ్రమలైతే. ఎందుకని? ఒకవేళ శ్రమలే తొలగించమంటే ఆయన ఏమి చేతగానుడే. చేతగానుడు మనల్ని ఏం రక్షించగలడు? కానీ మనల్ని రక్షించారు
ఇప్పటికీ రక్షించబడుతున్నాం. ముందటి తరాల వారు కూడా రక్షించబడడానికి ఒకేసారి బలి అర్పించబడిందని నేను చదువుకున్నాం, మనం చెప్పుకున్నాం. హెబ్రీ పత్రికలు 10:12 అనుకుంటా. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి. సదాకాలం అంటే ఆయన ఉన్న కాలంలో వారికి మాత్రమే ఆయన బలి ఇవ్వలేదు, ఎప్పటికీ ఆ బలి సరిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పటికీ నిలిచిపోయే అంత బలిని ఒకేసారి ఆయన ఇచ్చారు అంటే ఆయన చేతకాని వాడైతే కాదు. కానీ మరి ఏంటైనా తొలగించమంటుంది అని అడిగితేనండి, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన 4వ మాట ఎవరికైనా గుర్తుందా? ఒకటంటే మొదటి మాట కాబట్టి టక్క చెప్పేసామండి. 4 అంటే మధ్యలో మళ్ళీ 2 ఉన్నాయి అనుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన సిలువలో పలికిన 4వ మాట అంటే పెద్దలు పెట్టింది. ఆయన మాట ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం అయి ఉండాలి, 46వ వచనం చదవండమ్మా. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాము. ఆ మాటకు నా దేవా నన్నెందుకు ఎప్పుడు విడిచారు? చెయ్యి ఎప్పుడు విడిచారు? నన్నెందుకు చేయి విడిచావు? ఇప్పుడు విడిచావు అనట్లేదు ఆయన. విడిచిది వెంట అప్పటికి అయిపోయింది విడిచిపెట్టడం. ఎప్పుడు విడిచారో తెలుసా? గెస్సెమనే తోటలో నుండి బయటకు రాగానే అప్పగించబడిన క్షణము నుండి తండ్రి యేసుక్రీస్తు వారి చేయి విడిచిపెట్టేశారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు గెస్సేమనే తోటలో చేస్తున్న ప్రార్థన ఏంటి అంటే, తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికే నేను వచ్చా, ఎంత శ్రమైనా పడతా, కానీ నువ్వు నా చెయ్యి విడవద్దు. నిన్ను విడిచి నువ్వు లేకుండా నేనేది, అసలు నువ్వు నాతో లేవు అనే మాటైనా తట్టుకోలేను, నన్ను విడవద్దే. నువ్వేం చేయమంటే చేస్తా. వాళ్ళు కొడతారా? కొట్టించుకుంటా. వాళ్ళు గిల్లుతారా? గిల్లించుకుంటా. వాళ్ళు పొడుస్తారా? చెప్పండి, పొడిపించుకుంటా. వాళ్ళు ఏం చేసినా చేయించుకుంటా, కానీ నువ్వు నాతో ఉండాలి సుమా. మన పిల్లలు కూడా చెప్తూ ఉంటారు, నేను ఏదైనా చదువుతానమ్మా, కానీ నేను చదువుకున్న సేపు నా పక్కన కూర్చోమ్మా. విన్నారా ఎప్పుడైనా ఇలాంటి మాటలు? హాస్పిటల్కి వెళ్ళమన్నాం అనుకో, ఇంజక్షన్ చేయించుకోవడానికి ఎవరితో పంపిస్తాను, నువ్వు రామ్మా అంటారు మనల్ని. అంటే వాళ్ళకి ఏంటి ధైర్యం? పొడిపించుకునేది వాడే, కానీ పక్కన అమ్మ ఉండాలి, లేదా అమ్మో నాన్న ఎవరు నచ్చితే వాళ్ళు ఉండాలి, ధైర్యం అనమాట. యేసుక్రీస్తు కూడా ఆ టైంలో మాట్లాడుతున్న సేమ్ అదే. శ్రమను తొలగించమని అడగలేదు, ఎందుకంటే శ్రమ పడాలని తెలిసే వచ్చారు ఆయన. కానీ ఆయన అడుగుతుంది ఏంటంటే, నిన్ను విడిచి నేను ఉండలేను నాన్న, నువ్వు నాతో ఉండు. నువ్వెవరితో ఉండు? నేను ఏదైనా చేస్తా, కానీ నువ్వు నన్ను విడిచిపెడితే మాత్రం నేను తట్టుకోలేను. నీకు వేరుగా నేనేం చేయలేను, నువ్వు లేవు అంటే నేనేం చేయలేను, నువ్వు నాతోనే ఉండాలి. అప్పుడు తండ్రి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నీతో ఉంటే బిడ్డ నువ్వేది చేసినా నానున్నాడు కాబట్టి పడ్డాడులే అంటారు. ఏమంటారు అనరా? ఇప్పుడు ఎవరైనా బాగా ఆస్తి సంపాదించిన వాడు ఉన్నారనుకోండి, వాడు జలసాగా తిరుగుతున్నాడు అనుకోండి, మనం ఏమంటామండి? ఎంత కష్టపడి సంపాదించాడు అందుకే జాగ్రత్తగా ఉన్నాడు అంటామా? ఆడమ్మ బాబు సంపాదించాడు, ఇటు జలసా చేస్తున్నాడు అంట. అంతేనా? మీ ఏరియాలో అలాగే అంటారా? మరి మా ఏరియాలో అంతే అంటారు. సహజం అది. ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు వారి చెయ్యి తండ్రి విడిచిపెట్టలేదనుకోండి, లోకం ఏమనే తెలుసా? విడిచిపెట్టి బాధలు అనుభవిస్తేనే ఇన్ని మాటలు అంటున్నారు కదా. విడిచిపెట్టకపోతే లోకం ఏమనే తెలుసా? అలా చేయబట్టుకున్నాడు కాబట్టి ఇది బాధ తెలియదు అంటారు. చాలా చీప్ గా మాట్లాడేవారు అన్నమాట యేసుక్రీస్తు వారిని. నేనైనా చేయగలను, మా నాన్న చేయి పట్టుకుని దేవుడే నా చెయ్యి పట్టుకుని నడిపేసిన నాకు నొప్పేం తెలుసుద్ది కాబట్టి యేసుక్రీస్తు ఎన్ని దెబ్బలైనా తిన్నారు, పెద్ద గొప్పే ఉంది. కానీ ఆ చేయి విడిచిపెట్టాలి అనే విషయం యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి ఆ సమయం ఆసన్నం అవుతున్న కొలది ఆయనలో బాధ ఎక్కువైపోయింది. ఎందుకు ఎన్ని గంటలు విడిచిపెట్టారో తెలుసా? తండ్రి యేసుక్రీస్తు వారి చెయ్యి ఎన్ని గంటలకు సిలువేశారు యేసుక్రీస్తు వారిని? చెప్పాలి గంటలు. అక్కడే ఉన్నారమ్మా, ఇంకా 3 గంటల దగ్గరే ఉన్నారా? 3 గంటలు చనిపోయారమ్మా ఆయన. అప్పుడు కొన్ని గంటల పాటు సిలువలో ఉన్నారు. అప్పటికే ఉదయం 9 గంటలకు సిలువేశారు. మార్క్స్ వార్తలో ఉంటుంది చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 25వ వచనం. ఎన్ని గంటలకు వేశారండి సిలువ? మర్చిపోబాకండి, మళ్ళీ 3 గంటలకు అనకండి. ఇంకెప్పుడు ఉదయం 9 గంటలకు వేస్తే సాయంత్రం లేదా మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయారు. అంటే ఎన్ని గంటలు సిలువలో ఉన్నారు ఆయన? 6 గంటలు ఉన్నారు. అంతేనా? పోనీ ఇంకా ముందు తీసుకుందాం. గెస్సేమనే తోటల నుంచి బయటకు రాగానే యేసుక్రీస్తు వారి చేయి తండ్రి విడిచారనుకుందాం. ఆ రాత్రి అర్ధరాత్రి అనుకుందాం. భోజనాలు చేసిన తర్వాత కదా గెస్సేమనే తోటలోకి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నారు, ఇవన్నీ 3 గంటలు అనుకుందాం. తెల్లవారుజామున 3 గంటలకి చెయ్యి విడిస్తే సాయంత్రం 3 గంటలకి చనిపోయారు. అంటే సుమారు 12 గంటల పాటు యేసుక్రీస్తు వారి చెయ్యి తండ్రి విడిస్తే 12 గంటలు మా నాన్న వదులుండాలా అని అదే పెద్ద మరణంగా భావించారట యేసుక్రీస్తు వారు. చావడం నాకు ఈజీయే, నువ్వు చెయ్యి విడవడమే నేను చనిపోయేదానికంటే బాధ నాకు అంటున్నారు ఆయన. అందుకే మరణమగునంతగా నా ప్రాణము దుఃఖంలో. ఎందుకు దుఃఖం అంటే, నువ్వు నన్ను విడిచిపెట్టేస్తావా? నువ్వు చెయ్యి విడిస్తే నేను ఇది చెయ్యాలా? అది విడవకుండా ఏమి లేదా? దానికి ఏమి మార్గం లేదా? పడతా, అన్ని బాధలు పడతా, కానీ నువ్వు చెయ్యి పట్టుకుంటేనే బాగుంటది కదా.
నువ్వు చెయ్యి పట్టుకునే ఉండడానికి ఏమైనా మార్గం ఉందా? ఇంకేదైనా ప్రయత్నం చెయ్యొచ్చా? అది ఆయన ఉద్దేశం. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు, అయినా అది నీ ఇష్టమైతేనే. ఈ మాటల ఆంతర్యం ఏంటో తెలుసా? ఏదన్నా అవకాశం ఉంటే నన్ను పట్టుకోనుండు చాలు. 12 గంటల పాటు తండ్రి తన చేయి విడిచిపెడతారు అంటే భయంకరమైన బాధను అనుభవించారు ఆయన. ఎంత భయంకరంగా అనుభవించారో తెలుసా? ఆయన చెమట రక్తంగా మారింది. ఏం మారింది? మారద్దాలా? చెమట రక్తంగా మారద్దా? శాస్త్రవేత్తలు చెప్పారండి, చరిత్రలో రెండు సందర్భాలలో ఇద్దరు వ్యక్తులకు చెమట రక్తంగా మారిందట. అది మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ సన్నివేశాలు జరుగుతూ ఉండగా ఒక చిన్నవాడు ఆ శబ్దాలు విని, రెండో ప్రపంచ యుద్ధం అనుకుంటా, శబ్దాలు విని ఆ భయంకరమైన శబ్దాలకు వాడి ముఖంలో తలలో ఉన్న నరాలు ఇలా చిట్లిపోయి ఆ రక్తం చెమటతో కలిసి, చెమట ఎలా స్వేదరంధ్రాల నుంచి బయటకు వస్తుందో రక్తం బయటకు వచ్చిందట. ఇక్కడ మీరు లెక్క పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారి దేహంలో ఉన్న ఆ రక్త కణాలు కూడా నన్ను నా తండ్రి వదిలేస్తాడు అంటే తట్టుకోలేక పగిలిపోయినాయి లోపల. అప్పుడు ఆ పగిలిన రక్త అంటే చాలా సన్నగా ఉంటాయి మన లోపల ఉన్న రక్తనాళాలు, అందులో ఒకటి పగిలినా చాలు కదా. ఆ రక్తం ఏమైంది? బయటకు వచ్చే చెమటతో కలవడం వలన, అప్పుడు చెమట ఎలా ఉంటది? బిందె నీళ్ళలో కింకి చుక్కేయండి, రెడ్ ఇంకో బ్లూ ఇంకో ఏ కలర్ లో ఉంటది, అదే కలర్ అవుతుంది కదా. అలాగే చెమటలో ఆ రక్త బిందులు కలవడం వలన బయటకు వచ్చినప్పుడు ఎలా వచ్చింది? అది రక్తంలా కనిపించింది. అర్థమవుతుందా? ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, తండ్రి చేయి విడిచిపెడతారు కొంచెం సేపు అంటే అంత బాధ. మన సంవత్సరాలు వదిలేస్తున్నాం, ఆయన మనల్ని వదిలేసినా మనం పట్టించుకోవట్లేదు. ఆ రుచి తెలిస్తే వదిలి ఉండలేం, అంతేనా? ఆ లోకాన్ని నుంచి ఈ లోకానికి రావడానికైనా ఇష్టపడ్డారు యేసుక్రీస్తు. కానీ ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా ఆ రోజు వరకు మాత్రం తండ్రి తాను ఏకమయ్యే ఉన్నారు. అంటే ఆయన నాతో ఉన్నారు అన్న ఫీలింగ్ తో అన్ని చేయగలిగారు ఆయన. ఇప్పుడు ఆయన ఉండరు అనేది మాట తట్టుకోలేకపోతున్నారు యేసుక్రీస్తు వారు. అందుకే అడుగుతున్న మాట, చివరిగా అడుగుతున్న మాట ఏంటి తెలుసా? ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం చేసి పెట్టకూడదు నువ్వు నన్ను వదలకుండా? మనం కూడా అడుగుతాం కదా, ఏదన్నా అవకాశం ఉంటే చూడండి, కొంచెం ట్రై చేయండి అంటాం, ఏదైనా తగ్గించాల్సి వస్తే రేట్లు. అలాగే ఏదన్నా అవకాశం ఉంటే చూడు తండ్రి, దయచేసి నువ్వు వదిలిపెట్టేస్తే, నా చెయ్యి నువ్వు విడిచిపెట్టేస్తే నేను తట్టుకోలేను అంటూనే 4వ మాట, 3 మాటలు మాట్లాడేటప్పుడు పూర్తిగా అర్థమైంది దానికి. ఆ మాట స్పృహలోకి వచ్చింది, ఏమని? నన్ను విడిచిపెట్టేశారని గుర్తొచ్చి అప్పుడు అడుగుతున్న మాట, నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అంటే విడవడమే నీకు ఇష్టమైందా? నా మాట అర్థమైంది మీ అందరికి? నన్ను విడవడమే నీకు ఇష్టమైందా? అది నీ చిత్తమైతే గిన్నె తొలగించు అన్నారు కదా, నీ చిత్తమైతే అన్నారు చూడండి. అంటే నన్ను విడిచిపెట్టడమే నీకు ఇష్టమైందా? అవును బిడ్డ. ఆయన చెప్పకపోయినా అక్కడ ఆంతర్యం ఏంటంటే, అవును, నేను విడవకపోతే నువ్వు చేసే త్యాగానికి అర్థమే ఉంటుందా? ఉండదండి. ఎందుకంటే జనరల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. పిల్లల్ని హోంవర్క్ చేయమని కానీ డ్రాయింగ్ వేయమని కానీ టీచర్ ఇస్తుందా? జనరల్ గా గుడ్ టీచర్ ఏం చేస్తుంది చెప్పనా? డ్రాయింగ్ వేసుకుని వెళ్ళాడు అనుకోండి పిల్లోడు, వాడే ఓన్ గా వేసాడు అనుకోండి, అందంగా వేయలేకపోవచ్చు, చిన్నోడు కదా, పిచ్చిగా వేస్తాడు. అంటే వంకర వచ్చో లేకపోతే ఏదో రంగులు పోయి ఏదో చేస్తాడు, అది చూస్తాం. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు? బద్దకస్తులు ఉంటారు, అమ్మతోనో నాన్నతోనో చేయించేస్తారు. అమ్మ నాన్న చేస్తే ఎలా చేస్తారు? నీట్ గా చేస్తారు. ఇప్పుడు 2 పట్టుకెళ్తే టీచర్ దేని మెచ్చుకుంటుంది మీకు చెప్పండి? గుడ్ టీచర్ ఏం చేస్తుందో తెలుసా? పిచ్చిగా ఉన్నాడు సొంతంగా గీసిందని మెచ్చుకుంటుంది, మెచ్చుకోవాలి. ఎందుకంటే వాడు ఓన్ గా చేసుకున్నాడు. ఈ రోజు మిస్టేక్ అయినా రేపు కరెక్ట్ చేసుకుంటాడు. ఇది ఎంత అందంగా ఉన్నా వెళ్ళరా మీ అమ్మతో వేయించుకోవచ్చు, దీనికి ఎవడు మార్కులు వేస్తాడు అంటాం. చిన్న బొమ్మలకే ఓన్ గా చేస్తేనే మనం ఇంత ఇష్టపడుతున్నాం కదా. లోక కళ్యాణార్థం యేసుక్రీస్తు వారు చేసే త్యాగంలో ఆయనకై ఆయన చేస్తే బాగుంటుందా, నాన్న చేయి పట్టుకుని చేస్తే బాగుంటుందా? అన్ని ఆయన చేస్తేనే ఇప్పుడు సమాజం రాళ్ళేస్తుంది కదండి. ఇక ఆయన చేయి పట్టుకుని ఉండే చేస్తే ఏమనేది? ఇందాకే చెప్పా, వాళ్ళ నాన్న పట్టుకున్నాడు కాబట్టి దెబ్బలు భరించగలిగాడు, వాళ్ళ నాన్న పట్టుకున్నాడు కాబట్టి దెబ్బలు అసలు తెలవలేదు యేసుక్రీస్తుకి, లేకపోతే ఎక్కడ భరించేవాడు ఆయన కదా. ఆయన వీపు మీద కొరడా దెబ్బలు కొట్టారు కదా, ఎన్ని? 39 కొట్టారు, ఒకటి తక్కువ 40 కొట్టారు. అది మనలాంటి చెన్నకోళ్ళటి కాదు, ఇనుప ముళ్లతో ఉండే గుత్తి లాంటిది అనమాట. గాలం ముళ్ళుకున్నట్టు కిందకు ఒక ముళ్ళు తిరుగుంటుంది, పైకి ఒక ముళ్ళు తిరుగుంటుంది. దానితో వీపు మీద కొడితే లోపలికి గుచ్చి చర్మాన్ని చీల్చుకుని బయటికి రావాలి. అలాంటి దెబ్బలు 39 తిన్నారు. బాధపడుంటారా లేదా? ఎందుకు బాధ తెలిసిందో తెలుసా యేసుక్రీస్తు వారికి? వాళ్ళ నాన్న చెయ్యి ఇది జరగలేదు అనుకో, లోకం ఏమనేది? వాళ్ళ నాన్న పట్టుకుంటే అసలు బాధ తెలియదంట, నొప్పి తెలియదంట, మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఉంటదంట అనేవాళ్ళు. అర్థమైందా? అందుకు యేసుక్రీస్తు వారు తొలగించమంటున్న గిన్నె శ్రమ కాదు, నా చెయ్యి విడిచిపెట్టకు అని అడుగుతున్నారు. 2, వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు అంటే కొట్టడం కాదు, ఆయన రాజు అని ఎరుగక చేశారు. 2 అర్థమైనవి అనుకుంటున్నా. మనం ఎక్కడున్నాం? మనం ప్రార్థన చేస్తే తండ్రి వింటారా? మొదటి ప్రశ్న. తండ్రి ఒకవేళ ఏదైనా సన్నివేశంలో మన చెయ్యి విడిచిపెడితే, అసలు విడిచిపెట్టారనే సంగతి నీకు గుర్తొచ్చిందా? స్పృహలో ఉన్నావా?
ఒకవేళ నువ్వేదైనా మిస్టేక్ చేస్తే చేయాల్సిన పరిస్థితి వస్తే, అమ్మో నేను ఈ పని చేస్తే దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేస్తారేమో, నేను తప్పు చేశాను, పాపం చేశానని, ఆయన నన్ను విడిచిపెడితే ఎలా అనుకుని భయపడి విడవకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నావా? విడిచిపెడితే ఏమైందిలే, ఎలాగో బ్రతికేస్తున్నాగా లోపల అనుకుంటున్నావా? 12 గంటల పాటు తండ్రి చెయ్యి విడిచిపెడితే తట్టుకోలేక నరాలు చిట్లి రక్తం చెమటగా వచ్చింది యేసుక్రీస్తు వారికి. ఎన్ని రోజులు వదిలేస్తున్నావు నువ్వు ఆయన్ని? ఎన్ని సంవత్సరాలు వదిలేస్తున్నావు నువ్వు ఆయన్ని? నీ కోపంతో, నీ పగతో, నీ అసూయతో, నీ ద్వేషంతో, నీ శరీర సంబంధమైన కోరికలతో, ధనాపేక్షతో, భార్య అంటే ప్రేమతో, పిల్లలంటే మమకారంతో ఈ బంధాలలో ఇరుక్కుపోయి దేవుని ఎన్ని సంవత్సరాలు వదిలేస్తున్నావు తెలుసా? కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇవాళ దేవుణ్ణి వదిలేసి వీళ్ళందరి కొరకు చూస్తున్నావేమో, ఏదో ఒక రోజు వీళ్ళంతా నిన్ను వదిలేస్తారు, నిన్ను ఒంటరిగా పంపిస్తారు. అప్పుడు నీకు ఎవరు దిక్కో తెలుసా? రాడప్పుడు. ఇంతకాలం వదిలేస్తే అప్పుడు ఎందుకు వస్తాడండి? పోరావతలకి, ఎక్కడికి అంటారు. అంతే కదా, చూసి 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 చివరికి ఇచ్చేది ఏది కావాలి? ఏది కావాలి? ఇప్పటి వరకు తెలుసో తెలియకో చేసుంటే కనీసం క్షమాపణ అడగడానికి అవకాశం ఉంది ఈ క్షణం. మనకి దీనికంటే ఒక గంట ముందు చనిపోయిన వాడికి కూడా అవకాశం లేదేమో, కానీ ఈ క్షణం నీకు నాకు అవకాశం ఉంది. అంటే నిన్ను నన్ను ప్రేమించి దేవుడిస్తున్న అవకాశం. నీలో దేవునికి నచ్చనివి ఏమైనా ఉంటే తీసేసుకో. ఎందుకంటే నీకు పరలోకాన్ని ఇవ్వాల్సిన ఆయన పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే మాత్రమే పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు. ఆ లోకం నీకు కావాలి అంటే భూమి మీద బ్రతుకుతున్న ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దేవుని మనస్సు ఎరిగి మసలుకోవాలి. దేవుని మనస్సు మనకు రావాలి అంటే మన మనస్సు బాగుండాలి. సమస్త కల్మషంతో నువ్వు నిండుంటే నీ మనసు దేవుని మనసు కాదు. ఆ జ్ఞానమే దేవుని జ్ఞానం కానప్పుడు ఆ మనసు దేవుని మనసు ఎలా అవుతుంది? కాబట్టి ఆలోచించండి, దేవుణ్ణి విడవద్దు. ఆయన్ని విడిస్తే మనకి ఏమీ ప్రయోజనం ఉండదు. దేవుణ్ణి కలిగి ఉందాం, దేవుడిచ్చే పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం.